హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని వి మెగా టాకీస్ వద్ద ఉన్నాము. ఈరోజు మనం లక్ష్మీ కటాక్ష మూవీ రివ్యూ తీసుకోవడానికి వచ్చామండి. సో ఫ్రెండ్స్, ఈ మూవీలో మనకి సాయి కుమార్ గారు, అలాగే హీరోగా వినయ్ గారు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి అనంతపురం నుంచి హరిప్రసాద్ గారు, రంజిత్ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ మనకి ఎలక్షన్స్ నేపథ్యంలో వస్తుందండి. సో పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సపోర్ట్లో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ లక్ష్మీ కటాక్ష మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి. మీరు ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. సార్, ఎలా ఉంది సార్ మూవీ లక్ష్మీ కటాక్ష మూవీ? లక్ష్మీ కటాక్షం ఎక్సలెంట్ మూవీ. అందులో మన హరిప్రసాద్ సార్ ఇరగదీసినారు. మన అనంతపురం నుంచి హరిప్రసాద్ సార్ గారు, రంజిత్ గారు ఇలా ఇద్దరు యాక్ట్ చేస్తారు. ఎలా అనిపించింది మన అనంతపురం నుంచి? సూపర్ అండి. అసలు మామూలుగా కాదు. అసలు ఈ లక్ష్మీ కటాక్షం మూవీ సక్సెస్ అయిందంటే దానికి కారణం హరిప్రసాద్ సార్. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంకా మామూలుగా లేదు. అలాగే హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో చాలా బాగా చేశారు. సాయి కుమార్ గారు ముఖ్యంగా ఆయన యాక్టింగ్ ఎలా? మనం చెప్పాల్సిన అవసరమే లేదు, చించేశారు అట్లే. మీకు ఎలా అనిపించింది మేడం లక్ష్మీ కటాక్షం మూవీ? సార్ కామెడీ చాలా బాగుంది, చాలా బాగుంది. హరిప్రసాద్ సార్ చాలా బాగుంది. సీరియస్ గా ఉన్నా కూడా సార్ ని చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది మనకి. చాలా బాగుంది. మూవీ బాగుందా మేడం? చాలా బాగుంది. ఓట్ల గురించి కదా, బాగుందా? బాగుందండి, బాగుంది. మీకు ఎలా అనిపించింది సార్ లక్ష్మీ కటాక్షం మూవీ? ప్రజెంట్ కంటెంట్ కి తగ్గట్టుగా, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మంచి పిక్చర్. మరి మన అనంతపురంలో అంతా ఖచ్చితంగా చూడాలి. సినిమా అయితే మంచి, ఎప్పుడు టైమింగ్, ఏ టైమింగ్ లో ఏది తీసుకురావాలి, ఇప్పుడు రిలీజ్ చేయడం టైమింగ్ కూడా కరెక్ట్ ఉంది. లాస్ట్ లో ఎండింగ్ కూడా కరెక్ట్ ఉంది. మధ్యలో సీక్వెన్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి. మన అనంతపురం కూడా కరెక్ట్ ఉంది. మన అనంతపురం నుంచి అబ్బా టీవీ హరిప్రసాద్ గారు ఇలా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు యాక్టింగ్ ఎలా? ఎక్సలెంట్ ఉంది. సార్ కూడా మంచి టైమింగ్ లో, మంచి డైలాగ్స్ తో, నాకు మధ్యలో బ్రహ్మానందం గానీ, ఆలీ గానీ వాళ్ళు కనపడడం కూడా నాకు కలిగింది. ఎక్సలెంట్ ఉంది. ఈ స్టోరీ కూడా కరెక్ట్ టైమింగ్ తో తీశారండి. టోటల్ గా నచ్చింది మీకు? నాకు నచ్చింది. ఓకే, చెప్పండి సార్. అబ్బా టీవీ సారు, హరిప్రసాద్ సారు, అనంతపురం అందగాడు, హాస్య బ్రహ్మ ఈ లక్ష్మీ కటాక్షం మూవీలో ఫుల్ లెంత్ లో రోల్ చేశాడు. థ్యాంక్ యూ. మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము అబ్బా టీవీ నంబర్స్, అబ్బా టీవీ సూర్య గారు బాగా మాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్. అందువల్ల మాకు మరో బ్రహ్మానందం చూసినప్పుడు మాకు ఫీలింగ్ వచ్చింది. యాక్షన్ మూమెంట్ లో డైరెక్టర్ గారు మంచి సినిమా రిలీజ్ చేశారు. చాలా బాగా, వెరీ గుడ్ ఫిల్మ్, ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. అందరి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్, సాయి కుమార్ గారి యాక్టింగ్, అందరి యాక్టింగ్, స్టోరీ పరంగా సార్ ఎలా ఉంది సార్? మీరు ఈ మూవీలో యాక్ట్ చేస్తారు లక్ష్మీ కటాక్షం మూవీలో. కటాక్షంలో ఓటర్ గా నటించాం. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ సినిమా చాలా వండర్ఫుల్ గా ఉంది. కరెక్ట్ ఎలక్షన్ టైము. సో లక్ష్మీదేవి తను కష్టపడకుండా ఎవరికి రానని చెప్తుంది, వచ్చిన ఇబ్బంది పెడతానని చెప్తుంది, ఓట్లు అమ్ముకోవద్దని చెప్తున్నారు ఈ సినిమా ద్వారా. అండ్ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తుంది. సో చాలా మెసేజ్ ఉన్న మూవీ. ఇట్లాంటి మూవీ ఈ టైంలో రిలీజ్ కావడం రియల్లీ వండర్ఫుల్ అండ్ మూవీ సూపర్ డూపర్ హిట్. చెప్పండి. మన అనంతపురం నుంచి మీరు ఇలా మూవీస్ లో యాక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అలాగే మీరు సాయి కుమార్ గారితో ఇలా చాలా మంది ఆర్టిస్టులతో వర్క్ చేశారు. వాళ్ళందరితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా వండర్ఫుల్ అనిపించింది. అసలు ఒక అద్భుతం. రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ యాక్టర్స్ లైక్ సాయి కుమార్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది లక్ష్మీ కటాక్షం మూవీ? హరిప్రసాద్ సార్ మా అన్న ఇరగదీసిండు. అసలు ఆద బ్రహ్మానందం మా అన్న సూపర్ చేసిండు. మెసేజ్ మాత్రం సూపర్ గా ఇచ్చాడబ్బా. సాయి కుమార్ కన్నా లాస్ట్ మా అన్న టైర్లు తీసుకెళ్ళడం చాలా బాగుంది. చాలా కామెడీ ఉంది కానీ మెసేజ్ ఓరియంటెడ్. ఎలక్షన్స్ టైమ్ లో చాలా బాగా చేశారు. ఇది రీచ్ అవుతుంది జనాలకి బాగా. చెప్పండి మా, మీకు ఎలా అనిపించింది లక్ష్మీ కటాక్షం మూవీ?
వాళ్ళందరితో తీసుకోసారి ఎలక్షన్ టైంలో ఓటుకునే నోటు ఇష్యూ మీద చాలా బాగా అడ్రస్ చేశారు. ఇంకా మన హరిప్రసాద్ సార్ రోల్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా సాయి కుమార్ గారి కంటే మన సార్ ఇంకా బాగా చేశారు. టోటల్ గా నచ్చింది. టోటల్ గా మూవీ అయితే సూపర్. హరిప్రసాద్ సార్ ఉన్నారనే కాదు, స్టోరీ పరంగా కూడా అంత అన్నిటి పరంగా బాగుంది. టేకింగ్, సినిమాటోగ్రఫీ అన్ని చాలా బాగున్నాయి. మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మూవీ వాస్ ఓకే, థ్యాంక్ యూ. పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ పీస్. అయినా కూడా మూవీ బాగుందని చెప్తున్నాను. ఓకే, సూపర్ తో ఉందండి. ఓకే చెప్పండి అన్న, మీకు ఎలా అనిపించింది? పబ్లిక్ గా లక్ష్మీ కటాక్షం మూవీ చూసారు, ఎలా అనిపించింది? బాగుందా? మన అబ్బా టీవీ హరిప్రసాద్ సార్ గారు మన అనంతపురం నుంచి యాక్ట్ చేయడం జరిగింది. రంజిత్ గారు కానీ ఎలా యాక్ట్ చేశారు? సినిమా అయితే సూపర్. కామెడీకి కామెడీ, స్టోరీ అన్ని ఉన్నాయంటారు. కామెడీకి దెబ్బే హైలైట్స్ సూపర్. సూపర్. ఓట్లు ఉన్నాయి కదా ఇప్పుడు, ఎలక్షన్ నేపథ్యంలో వచ్చింది. బాగా చేసినారు. చెప్పండి మేడం. నమస్తే అండి, నేను మీ కోకిలమ్మ పాట సరళను. నిజంగా పిక్చర్ అనేది సామాన్య ఓటర్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఎలివేట్ చేయడం జరిగింది. ఈ పిక్చర్ లో కొత్త డైరెక్టర్ గారైనా కూడా చాలా అద్భుతంగా తీశారు సురేష్ గారు. అలాగే మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మన బ్రహ్మానందం లాంటి ఆయనకి సాటిగా ఉన్నటువంటి మన హరి గారు అద్భుతంగా చేశారు. యాక్చువల్ గా పిక్చర్ లో ఒక కీ పాయింట్ ఏంటంటే ఆయన ఎలివేట్ చేస్తారు, ఇది 5000 ఓట్ అని చెప్పేసి. నిజంగా చాలా నచ్చింది. ఈ పిక్చర్ ఒక స్ఫూర్తిదాయకంగా అందరికీ ఉండి ఓటింగ్ మంచి రీతిలో జరిగి అందరూ కూడా సద్వినియోగపరచుకునేలాగా ఓటింగ్ ఉండాలని మనస్ఫూర్తిగా ఒక యువతగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ టీమ్. నమస్తే. చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది లక్ష్మీ కటాక్షం మూవీ? హరిప్రసాద్ నా క్లాస్మేట్, అసలు ఎక్సలెంట్ సూపర్ గా చేశాడు సినిమా. కానీ ఇప్పుడు ఎలక్షన్ లో ఇప్పుడు మన అనంతపురం ఎట్లా జరుగుతుంది అట్లా కోట్లు డబ్బులు పంచడం ఇవన్నీ చాలా ఎక్సలెంట్ గా చేశారు. హరిప్రసాద్ కామెడీ అయితే సూపర్, మంచి ఫ్యూచర్ ఉంది, ఇంకా మంచి మంచి సినిమాలు చేశారు. హరిప్రసాద్ గారు యాక్టింగ్ కాకుండా సినిమా ఎలా ఉంది? టోటల్ స్టోరీ పరంగా కానీ ఉండే ట్రెండ్ తగ్గట్టుగా బాగా తీశారు డైరెక్టర్. అలాగే మన అనంతపురం నుంచి హరిప్రసాద్ గారితో పాటు రంజిత్ గారు కూడా పోలీస్ కానిస్టేబుల్ గా యాక్ట్ చేయడం జరిగింది. ఆయన బాగా చేశారు. హీరోస్ యాక్టింగ్ ఎలా? యాక్టింగ్ కానీ డైరెక్టర్ పిక్చరైజేషన్ కానీ ఎక్సలెంట్. సాయి కుమార్ గారు ఉన్నారు ఈ మూవీలో. అంతా బాగుంది. ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. ఎలక్షన్ ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఓకే, కామెడీ బాగుంది. 1.5 hours ఎట్లా వెళ్ళిపోతుందో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఎలా? ఈ మూవీ చాలా అద్భుతంగా వచ్చిందండి. ఇది మూవీ కూడా మన హైదరాబాద్ లెవెల్లో మామూలుగా అందరూ అనంతపూర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమా కూడా హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇక్కడ అనంతపూర్ వాళ్ళని కానీ యాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నారు. అంటే మా సార్ యాక్షన్ సూపర్ తో ఉందండి. అబ్బా టీవీ సార్ గారి యాక్షన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఆయన కామెడీ టైమింగ్ కి, ఆయన యాక్షన్ కి వాళ్ళు అవకాశం ఇచ్చి ఒక పాత్ర పోషించడం వల్ల సినిమాకి అందం వచ్చిందండి. సాయి కుమార్ గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. సినిమా కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఈ మూవీ అందరూ చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. లక్ష్మీ కటాక్షం మూవీ చూసి వచ్చారు కదా అందరూ, ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది అన్న. యూత్, ముసలి వాళ్ళు అందరూ చూడాల్సిన మూవీ. దాంట్లో హరిప్రసాద్ సార్ చాలా బాగా చేశారు. మన అనంతపురం నుంచి హరిప్రసాద్ గారు, రంజిత్ గారు యాక్ట్ చేశారు. మన హరిప్రసాద్ గారు కరోనా టైంలో కానీ మామూలు టైంలో కానీ ఆయన వీడియోస్ చూసి చాలా మంది నవ్వుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన మూవీస్ లో యాక్ట్ చేశారు. ఈ లక్ష్మీ కటాక్షం మూవీలో ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేశారు. మీకు ఎలా అనిపించింది ఆయన మూవీస్ లో యాక్ట్ చేయడం? హ్యాపీగా ఉందండి. సార్ కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీ అందరూ అన్ని ఏజెస్ వాళ్ళు చూడాల్సిన మూవీ. ఎలక్షన్ టైంలో వచ్చింది కదా, ఎలక్షన్ టైంలో వచ్చింది. డబ్బులు పంచడం కానీ అది ఏ విధంగా చూపించారు డైరెక్టర్ గారు సినిమాలో? చాలా బాగా చూపించారండి. అలాగే మనకి సాయి కుమార్ గారు ఉన్నారు ఈ మూవీలో. ఆయన యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారండి. ఓవరాల్ గా అందరూ కలిసి అందరూ చూడాల్సిన, ఫ్యామిలీతో అందరూ చూడొచ్చండి ఈ మూవీ. ఇది ఎలక్షన్స్ టైం కదండి, ఇంకా కొంచెం ఒక 1 month అర్లీగా వచ్చి ఉంటే చాలా బాగుండేదని మేము అనుకుంటున్నాము. అందరూ తెలిసి ఉండేది, అందరికీ తెలిసి ఉండేది కదా. ఓకే, ఓవరాల్ గా మీ అందరికీ నచ్చింది? చాలా బాగా నచ్చింది. అందరూ చూడాల్సిన మూవీ. వీలైతే అందరూ వచ్చి చూడండి. ఓకే, మంచి మెసేజ్ ఉంది ఈ మూవీలో అయితే, మంచి మెసేజ్ ఉంది. ఓకే మేడం, థ్యాంక్స్. ఫ్రెండ్స్, విన్నారు కదా పబ్లిక్ మాటలో లక్ష్మీ కటాక్షం మూవీ ఏ విధంగా ఉందో. అలాగే మన అనంతపురం నుంచి యాక్ట్ చేసినటువంటి హరిప్రసాద్ గారు అలాగే రంజిత్ గారు ఏ విధంగా యాక్ట్ చేస్తారో పబ్లిక్ మాటలో మీరే విన్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే
ఈ వీడియో చివరి వరకు చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. Thanks for watching friends. Bye bye now.